హలో బిజియస్ నేను వరం గారు. ఈరోజు అయితే ద్వారకా తిరుమల అయితే వెళ్దాం అనుకుంటున్నాం. మా వాచ్మెన్ ఇంకా గేట్ కూడా ఓపెన్ చేయలేదు. ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరాం అనమాట. అసలు ఎర్లీ మార్నింగ్ సన్సెట్ రైజ్ అవ్వకముందు సుబ్బలక్ష్మి గారు సుప్రభాతం వినుకుంటూ వెళ్తుంటే అసలు ఆ ఫీల్ అసలు ఎంత బాగుందంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఈ ప్రశాంతత అయ్యేలోపే గేట్ పడిపోయిందనమాట. అదేంటో నేను కార్ డ్రైవ్ చేస్తేనే గేట్ పడుతూ ఉంటుంది. కానీ అసలు బాగుంది వాళ్ళ మార్నింగ్ కూడా. మే అయినా సరే మనకు పెద్ద ఎండలేం లేవు కదా. ఇప్పుడు బయట కూడా చల్లగానే ఉంది. చూడాలి మరి అసలు ఈరోజు మధ్యాహ్నం ఎలా ఉంటుందని. సో మొత్తానికి అయితే ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. ఇంకా దారిలో ఫ్యూయల్ కోసం అయితే ఆగామన్నమాట, పెట్రోల్ కొట్టించుకుందాం అని. ఆ పెట్రోల్ బంక్ అసలు ఎంత బాగుందంటే చాలా మొక్కలు అయ్యేసి చాలా బాగుంది. అండ్ ఇంకా ఫ్యూయల్ అయ్యేంత వరకు ఇంకా ఆగదానే ఉన్నాం అనమాట. అండ్ అలా ఇంకా అయితే వెళ్తున్నాం. రోడ్స్ అవి కూడా బాగానే ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ కదా, ట్రాఫిక్ అది కూడా ఏం లేదు, చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా అప్పుడే కొంచెం వెళ్తురు అనేది వచ్చిందనమాట బయట. మేము ఎర్లీ మార్నింగ్ 3:34 ఆ టైం కల్లా స్టార్ట్ అయి ఉంటాం మేము చెప్పాలంటే. సో కాబట్టి ఇంకా నీట్గా ఉంది ప్రశాంతంగా. అసలు ఈరోజు ద్వారకా తిరుమలకి వెళ్ళటానికి రీజన్ ఏంటంటే, ఇది ఎప్పుడో నేను ఇంటర్ చదువుతున్నప్పుడు మొక్క అనమాట. సో ఆల్రెడీ ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సో ఇంకా గుండె చేయించుకునేది ఉంది. 2 months హాలిడేస్ కదా నాకు ఎలాగో. సో ఇవి లోపు చేంజ్ చేసుకుంటే ఇంకా అయిపోతుంది. అప్పటికి కాలేజ్ పెట్టే టైం కల్లా హెయిర్ కూడా వచ్చేస్తుంది కదా. ఇక్కడ అమృతపాణి మినీ రెస్టారెంట్ అని ఉండేదండి. ఇక్కడ టిఫిన్స్ అసలు చాలా ఫేమస్ అనమాట. ఈ రోడ్లో ఎవరు వెళ్ళినా సరే అక్కడ ఆగి టిఫిన్ తిని వెళ్ళే వాళ్ళం మేము. మాకైతే ఇంకా రెగ్యులర్ టిఫిన్ స్పాట్ అని చెప్పొచ్చు. దానికోసం ఎదుగుతూ ఉన్నాం కానీ దొరకలేదు. ఇంకా మధ్యలో దారిలో అయితే ఆగి వేరే చోట అయితే టిఫిన్ తీసేసుకున్నాం అనమాట. ఎందుకే తర్వాత తెలిసింది ఏంటంటే, రిటర్న్ వెళ్తున్నప్పుడు తెలిసింది అక్కడ ఆ రెస్టారెంట్ తీసేశారు. ఆ రెస్టారెంట్లో లేదు అసలు ఇప్పుడు ఇక్కడ అని చెప్పి. చాలా రోజులైందండి అసలు వచ్చి. చాలా రోజులేంటి, దగ్గర దగ్గర ఒక 2 years అయిపోయిందేమో వచ్చి ద్వారకా తిరుమల. సో ఈ రోజు కుదిరిందనమాట. దేనికైనా ఆయన పిలుపు రావాలంటారు చూసారా, ఈ రోజుకి వచ్చింది ఆ శ్రీనివాసుడు పిలుపు మాకు. సో రోడ్ అది కూడా బాగా డెవలప్ అయిందండి. ఇదివరకు అసలు బాగుండేది కాదు. అసలు ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారంటే అటు ఇటు అసలు ప్లాంట్స్ కానీ చాలా బాగుంది. ఆ బాన్సే ప్లాంట్స్ మాత్రం చాలా బాగున్నాయి అనమాట. రోడ్ అయితే అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. జర్నీ అంతా కూడా బాగా గడిచింది అసలు. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం. ఇంకా ఒక 20 minutes పడుతుంది అంతే. ఈ రోడ్ అంతా ఇంకా ద్వారకా తిరుమల. మీరు కనుక ఎప్పుడైనా ద్వారకా తిరుమల వచ్చుంటే మీ ఎక్స్పీరియన్స్ నాకు కామెంట్స్లో చెప్పండి, నేను ఖచ్చితంగా చూస్తాను. అండ్ నాకు మీరు ఇస్తున్న లవ్ మాత్రం నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. స్టార్టింగ్లో నేను స్టార్ట్ చేసినప్పుడు యూట్యూబ్ ఛానల్ అయితే కొంతమంది చూసినా చాలు. అట్లీస్ట్ నేను పెట్టిన వీడియోస్కి బాగా రెస్పాన్స్ వచ్చేది అనమాట స్టార్టింగ్లో. తర్వాత మధ్యలో కొంచెం డౌన్ అయింది. అండ్ తర్వాత ఇప్పుడైతే అసలు మీరందరూ ఇస్తున్న లవ్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఎంత ప్రేమ అంటే అసలు నిజంగా ఇంతలా అయితే ఉంటుంది అనుకోలేదు. సో హ్యాపీ అసలు. థ్యాంక్ యూ సో మచ్ ఇంత లవ్ చూపిస్తున్నందుకు. సో ముందైతే వీడియోకి అయితే లైక్ చేసేయండి. ఇంకా మనమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇంకా టెంపుల్ స్టార్ట్. సో ఇవాళ జనాలు కూడా బాగా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మా ముందు కూడా చాలా కార్స్ వెళ్ళినాయి. అండ్ అలాగే ఆటోలో కూడా ఫుల్గా జనాలు ఉండి చాలా ఆటోస్ వెళ్ళినాయి అనమాట. జనరల్గా ద్వారకా తిరుమలకి బస్ మీద కూడా చాలామంది వస్తారు. కానీ బస్ అది కొంచెం ఇప్పుడు అంటే ఎండలేదు, లేకపోతే మే నెలలో ఎండ మామూలుగా ఉండదు. ఇక్కడ నుంచి లైన్ స్టార్ట్ అయిందనమాట పార్కింగ్ టికెట్ తీసుకుని వెళ్ళడానికి. చెప్పాలంటే బాగున్నట్టే లైన్ అది కూడా. ఇంకా జనాలు అది కూడా ఫుల్ ఉన్నారు. మొత్తం రోడ్ అంతా కూడా మా వెనకాల కూడా చాలా కార్స్ ఉన్నాయన్నమాట. అసలు జనాలు కూడా ఫుల్గానే ఉన్నారు. మరి చూడాలి ఇంకా ఎలా ఉంటుందో దర్శనం, అది టైం అది పడుతుందో లేదో చూడాలి. ఇంకా చాలా మారిపోయిందండి అసలు ద్వారకా తిరుమల. అసలు చాలా బాగా డెవలప్ చేశారు. కాకపోతే డెవలప్మెంట్ అనే పేరుతో చెప్పాలంటే భక్తులకి కొంచెం ఇబ్బంది అనే అయిందేమో అని చెప్పాలి. ఎందుకంటే ద్వారకా వెంకటేశ్వర స్వామి నా చిన్నప్పుడు వచ్చినప్పుడు అయితే స్వామివారి టెంపుల్ దగ్గరలో ఉండదన్నమాట. ప్రసాదం కౌంటర్, ఇంకా కేశ్ ఖండనశాల, ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇదిగోండి ఎంట్రన్స్ ఇక్కడ మీకు అటు పక్కన కనిపిస్తుంది చూసారా, లైట్గా అక్కడ ఉందండి గుండె చేయించుకునే ప్లేస్, అదే కేశ ఖండనశాల. సో ఇది పలకడానికి చాలా టైమే పట్టింది. సో అక్కడ ఉందన్నమాట. ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి యంగ్ పీపుల్ అంటే ఓకే, కానీ కొంచెం ముసలి వాళ్ళకి కొంచెం ఇబ్బందే కదండి, ఏజ్డ్ పీపుల్కి ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్ళాలంటే. అండ్ ప్రసాదం కౌంటర్ కూడా స్వామివారి టెంపుల్కి చాలా దూరంగా పెట్టారు. అదే డెవలప్మెంట్ అంటే ఇంకా జనాలు ఉండేటప్పటికి ఒక చోట పెడితే వాళ్ళకి మెయింటెనెన్స్ చేయడం కష్టమే. బట్ కాకపోతే చెప్పాలంటే డెవలప్మెంట్ అనే పేరుతో కొంచెం జనాలు ఇబ్బంది పడుతున్నారనే చెప్పాలి.
బట్ కాకపోతే వాళ్ళు టెంపుల్ని నీట్గా మెయింటైన్ చేయాలంటే తప్పదు కొన్ని వాటికి. ఇదిగోండి ఇంకా ఇక్కడ ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి రాంగ్ స్టెప్ తీసుకున్నాం మేము. ఇక్కడే డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయి రివర్స్లో వచ్చి ఇక్కడ టికెట్ తీసుకుని వెళ్ళుంటే వెళ్ళిపోయేది. బట్ కాకపోతే మేము కొండపై కన్నా వచ్చేసి సెంట్రల్ పార్కింగ్లో పార్క్ చేసేసాం. టెంపుల్ అది కూడా బాగా డెవలప్ చేస్తున్నారండి, చుట్టుపక్కల అది గోడ అది కడుతున్నారు. అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే ఎర్లీ మార్నింగ్ టెంపుల్స్ అన్నవి అసలు బెస్ట్. మనం సాయంత్రం వెళ్ళినా మధ్యాహ్నం వెళ్ళినా ఫీల్ ఉండదేమో, కానీ కొంచెం మార్నింగ్ అయితే అసలు భలే ఉంటుంది అసలు టెంపుల్కి వెళ్ళటం. సో ఇంక నేనైతే ఈ లోపైతే గుండె చేయించుకుని అయితే వచ్చేసాను. అదంతా ఏం షూట్ చేయలేదండి, అక్కడ అంత షూట్ చేసేటట్టు ఉండదు కదా. అక్కడ షూట్ చేస్తే మళ్ళీ డిస్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు, మన వల్ల ఇంకొకరు డిస్కంఫర్టబుల్ ఫీల్ అవటం బాగోదు కదా అని చెప్పి ఏం షూట్ చేయలేదు. గోశాలు కూడా షిఫ్ట్ చేస్తారండి, గుడి దగ్గరలోనే ఉండేది, అది కూడా స్టార్టింగ్ తీసుకొచ్చేసారు. జనాలు కూడా ఫుల్ ఉన్నారు ఇవాళ, చెప్పాను కదా మీకు. అండ్ ఇంకా ఈ షాప్స్ దగ్గర కూడా ఉన్నారు. టిఫిన్ షాప్స్ దగ్గర బాగుంటారు చెప్పాలంటే, జనరల్గా ఫాస్టింగ్ చేసి వస్తారు కదా టెంపుల్కి. అండ్ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే అసలు ఏనుగుని ఇంత దగ్గరికి ఎప్పుడు చూడలేదు. అసలు ఎంత తెలివైందో అనిపించింది ఆ ఏనుగు. అసలు అక్కడ జనాలు వస్తున్నారండి, వచ్చి డబ్బులు పెడుతున్నారనమాట. తొండం ముందుకు పెడితే ఆ డబ్బులు తీసుకుని యజమానికి ఇచ్చా. అక్కడ ఒక ఆయన ఉన్నారు కదా చూస్తున్నా, ఆయనకైతే ఆయన చేతిలో అయితే డబ్బులు పెట్టేస్తుంది. ఒక కాలు ఎత్తుతుంది, ఆకును ఊపుతానే ఉంది, మళ్ళీ కాలు ఎత్తుతుంది, ఆకును ఊపుతుంది అనమాట, డ్యాన్స్ చేస్తున్నట్టు. అసలు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అసలు ఎంత క్యూట్గా ఉందంటే ఏనుగు మాత్రం. నేను కూడా వెళ్ళానమాట. అదిగోని డబ్బులు ఇస్తే ఆయన చేతిలో పెట్టేస్తుంది, తీసుకుని ఆశీర్వదించి అదిగోని పక్క నుంచి ఆయన చేతిలో పెట్టేసింది. ఏదేమైనా కానీ అసలు మొత్తం వాళ్ళంతా పాజిటివ్ వైబ్స్తో అయిందనమాట. ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నాం. మనం ఇంకా లోపలికి ఫోన్స్ అవి తీసుకెళ్ళకూడదు కదండి, అందుకని చెప్పి నేను పెద్ద షూట్ ఏం చేయలేదు లోపల. ఇంకా బయట ఫోన్ పెట్టేసి వెళ్ళాం అనమాట లోపలికి. అండ్ చాలా బాగుంది కూడా, అసలు చాలా ప్రశాంతంగా ఉంది. ఎంతైనా శ్రీనివాసుడు దగ్గరికి వచ్చా అంటే ఇంకా ప్రశాంతత ఫుల్, ఇంకా పాజిటివ్ వైబ్స్ నిండిపోవాల్సిందే. మళ్ళీ వెనక్కి తిరిగి చూసేటప్పటికి ఎవరో అరటిపండు గెలిచారనమాట. అసలు భలే తింటుంది, అసలు చాలా క్యూట్గా ఉంది. నాకు ఏనుగుని చూడటమే సరిపోయింది వచ్చిన కానించి. జనాలు అది కూడా బాగానే ఉన్నారు. అంటే అనుకున్నాం కానీ బాగా ఎక్కువ మంది ఉంటారని చెప్పి టికెట్ దర్శనానికి వెళ్ళిపోయాం అనమాట. ఫ్రీ దర్శనానికి మాత్రం మీరు ఫ్రీ దర్శనానికి వెళ్తే కొంచెం ఇబ్బంది పడతారని చెప్పాలి, ఎందుకంటే చాలా లైన్ ఉందండి. అసలు స్లాట్స్ కింద కూర్చోబెట్టేస్తున్నారు అక్కడ. టికెట్ తీసుకుని వెళ్తే ఫ్రీగా ఉంది. అండ్ ఇవాళ దర్శనం అయినట్టు నేను చిన్నప్పటి నుంచి ఇన్నిసార్లు వచ్చాను కానీ ఇంత బాగా దర్శనం ఎప్పుడు అవ్వలేదండి. అసలు చాలా బాగా అయింది దర్శనం. అసలు ఎంత బాగా అనిపించాడంటే దేవుడు, అసలు మామూలుగా కాదనమాట. నిజంగా ఎంత బాగుందంటే చాలా బాగుంది అసలు ఇవాళ. ఇంకా ఆయనకి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని అయితే ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మళ్ళీ ఒకసారి వెనక్కి బాయ్ చెప్పేసి ఈలోపు ఇంకా చూడండి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ మనీ ఇస్తూ దీవించుకుంటున్నారు అనమాట ఒక్కొక్కళ్ళు. ముందు కూడా ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి, మొత్తం అన్ని కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. ఇస్కాన్ వాళ్ళది ఇది షాప్ ఉందన్నమాట. జనాలందరూ తీర్థంలో బాగా చూసుకుంటున్నారు ఆ షాప్స్ అన్నిటిలో. ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు మాత్రం చాలా బాగున్నాయి. అసలు పొద్దున్న నుంచి ఎండలేదు అనుకుంటున్నాం, కానీ గుడి నుంచి బయటకు వచ్చేటప్పటికి మాత్రం వేడి పెరిగిపోయిందండి. ఎండ కూడా వచ్చేసింది, అసలు మామూలుగా రావట్లేదు వేడి. ఇంకా బాదం పాలు కనిపించినాయి అని చెప్పి అవి కొనుక్కున్నాను అనమాట. ఆ ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మన అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే మన యూట్యూబ్ ఛానల్ చాలా గ్రో అవ్వాలని, మన ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అవ్వాలని కోరుకుంటున్నాను, సబ్స్క్రైబర్స్తో నిండిపోవాలని కోరుకుంటున్నాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు గుడి పక్కన మెట్లతో ఉండి ఒక కోనేట్లో ఉంది అని చెప్పి గుర్తుంది, అది చూస్తే కనిపించట్లేదు ఇప్పుడు. సో ప్రసాదం కౌంటర్ అది దగ్గర జనాలు ఉన్నారని చెప్పి తీసుకోలేదులేండి, చాలా జనాలు ఉన్నారు ఇంకా అక్కడ. ఇంకా కొండ మీద ఉన్న పెద్ద ఆయన దర్శనం అయితే అయిపోయింది. ఇంకా కింద ఉన్న అమ్మవారి దర్శనం కోసం అయితే వెళ్తున్నాం అనమాట. ఆ పార్కింగ్ దగ్గర చూసారా అసలు ఎన్ని బళ్ళు ఉన్నాయో. జనాలు మాత్రం చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇవాళ. ఫ్రీ దర్శనం దగ్గర అసలు ఎంతమంది జనాలు ఉన్నారో. మీరు ఎవరన్నా వస్తే కనుక కొంచెం త్వరగా అయిపోవాలనుకుంటే కనుక మ్యాక్సిమం టికెట్ తీసుకుని దర్శనం చేసుకోవడానికి ట్రై చేయండి. ఫ్రీ దర్శనం అయితే మళ్ళీ మీకు చాలా టైం పట్టేస్తుంది. కూర్చుంటానికి స్లాట్స్ వేసేసారనమాట. ఒకళ్ళు వెళ్తే కానీ ఒక స్లాట్ మెంబర్స్ అయ్యాక కానీ ఇంకొక స్లాట్ మెంబర్స్ వెళ్ళట్లేదు. ఇంకా దారిలో పనసకాయలు కనిపించినాయి, అసలు నా ఫేవరెట్ అండి బాబు పనసకాయ. ఇంకా అక్కడ ఉన్నట్లన్నిటిలోకి మంచిది ఏరమ్మంటే ఆయన ఇచ్చారు అక్కడ అమ్మాయి ఆయన. అండ్ బాగుంది పనసకాయ కూడా. ప్రైజెస్ కూడా పెద్ద ఏం లేవండి, ఈ కాయ 150 రూపీస్ ఎంత పడింది అంతే. ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి మళ్ళీ. ఇంకా ఎండకు చూసారా బాగా వచ్చేసింది, వేడిగా కూడా ఉంది వాళ్ళ. మార్నింగ్ చల్లగా ఉందని చెప్పి అనుకున్నాం, మధ్యాహ్నానికి ఎండ వచ్చేసింది. ఇంకా కుంకుళం గుడి అయితే వచ్చేసిందండి, దిగిపోయాం. ఇంకా ఇక్కడ అమ్మవారి గుడి ఎంత బాగుందంటే చాలా ప్రశాంతంగా ఉంది.
ఇవన్నీ వచ్చి చాలా రోజులయ్యి అసలు ఏంటో కొత్తగా అనిపిస్తున్నాయి అనమాట. కానీ చాలా బాగుంది అమ్మవారి గుడి కూడా. అమ్మవారి దర్శనం కూడా బాగా జరిగింది. అసలు ఇలా చూడండి, అసలు ఎంత బాగుందంటే టెంపుల్. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాం దండం పెట్టేసుకుని. ఇంకా ఇక్కడ కొబ్బరికాయ చూడండి, అసలు పగలనంటుంది. అసలు ఎంత కొట్టినా పగలట్లేదు. ఇంకా ఎలాగైతే భయం చెప్పి అయితే పగలగొట్టేశాను. ఎక్కడ దేవుడిని అది కూడా ఏం షూట్ చేయలేదండి. అంతే, అన్ని కెమెరా రిస్ట్రిక్టెడ్ ఏరియాసే కదా. అండ్ వాళ్ళంతా రిస్ట్రిక్టెడ్గా చూస్తున్నప్పుడు మనం ఎందుకు చెప్పండి దాన్ని డిస్టర్బ్ చేయటం అని చెప్పి ఎక్కడ షూట్ అయితే చేయలేదు ఎక్కడ దేవుడిని. అండ్ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళే దారిలో ఇది కనిపించిందండి, ఈ పూల చెట్టు కనుక మీకు పేరు తెలిస్తే కింద కామెంట్ చేయండి. అసలు ఎంత బాగుందంటే పూల చెట్టు చాలా బాగుంది అసలు. ఇది చాలా చోట్ల ఉంటుంది రోడ్ పక్కన, బట్ కాకపోతే ఇక్కడ ఫుల్ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ తోటి ఉందన్నమాట. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం గేట్ పడలేదండి అక్కడి నుంచి. కరెక్ట్గా అప్పుడే ఓపెన్ చేశాడు. సో ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికైతే సేఫ్గానే వెళ్ళిపోయాం. సో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నానండి. సో హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఫర్ వర్మ గారు అబ్బాయి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.